అభివృద్ధి పొందింపజేసానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎప్పుడు అభివృద్ధి? ఏ దేశంలో అభివృద్ధి? బాధ అనే ఎరువు, బాధ అనే ఎండబడిన ప్రాంతంలో దేవుడు యోసేపుని ఏం చేశాడంట? అభివృద్ధి పరిచాడు. హీ వాజ్ ఫ్రూట్ఫుల్ ఇన్ అఫ్లిక్షన్. అఫ్లిక్షన్ అంటే బాధపడిన ప్రాంతంలో ఆయన ఫలించడి వాడిగా మార్చబడ్డాడు. ఎప్పుడు మనం ఫలిస్తాం తెలుసా? ఎప్పుడు మల్టిప్లై అవుతాం తెలుసా? ఎప్పుడు మల్టిప్లై అవుతాం తెలుసా? 100 times మల్టిప్లై అవ్వాలి ఎంతమంది కాష్టం? 1000 times మల్టిప్లై ఎంతమంది కాష్టం? నిర్గమకాండం 1:12. ఎక్కడ మనం అభివృద్ధి పొందుతాము? మన మల్టిప్లికేషన్ సీక్రెట్ ఏంటి? తవ్వుతున్నాడా, ఎరువు వేస్తున్నాడా? వాళ్ళకి తెలియదు వేస్తున్నారు ఎరువు అని. వాసన రావచ్చు. ఎరువు చాలా స్మెల్ భరించలేము. ఎరువు ఉన్న దగ్గర మనం అసలు వాసన తట్టుకోలేం. రండి చదువుదాం. నిర్గమకాండం 1:12. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల ఆశపడి. The more they afflicted them, the more they multiplied. ఎరువు ఎంత వేస్తే అంత వర్ధిల్లుతాం. మన మీద ఎంత పడితే అంత విస్తరిస్తాం. ఎంత గాయపడితే ఉప్పెనలాగా అంతగా వర్ధిల్లుతాం. The more they afflicted them, the more they multiplied. ఇలా దేవుడు ఈ సంవత్సరం మనల్ని వర్ధిల్లింపజేసి నూరంతల ఫలాభివృద్ధి చేయనుగాక.